మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం విస్తీర్ణంలో 11వ పెద్ద రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని తంజావూరులో చూడవలసిన అద్భుత ప్రదేశాలు, పర్యాటకులను ఆకర్షించే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చెన్నై నుండి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో కావేరి నదిపై తంజావూరు ఉంది. చరిత్రకారులకు దొరికిన పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ నగరం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది. అంతేకాదు తంజావూరులోని ఎంతో ప్రాచీనమైన ఆలయాల్లో బృహదీశ్వర ఆలయం కూడా ఎంతో ముఖ్యమైనది. ఇది హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాచీనమైన దేవాలయం. ఇది ఒక శివాలయం. దీనిని 11వ శతాబ్దంలోని చోళులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిందని కూడా చెబుతుంటారు. భారతదేశంలోని అతిపెద్ద దేవాలయంగా ఈ దేవాలయాన్ని పరిగణింపబడుతుంది. ఇక ఆలయ చరిత్రకు వస్తే రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలోని మరో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదే అయినా అందులో ఉన్న శిల్పకళారీతులు వంటి వాటిలో రెండిటి మధ్యలో పెద్దగా తేడా ఉండదు. ఇతను తండ్రి కంటే గనుడు. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని, అందుకే ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చారిత్రక ఆధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల శిల్పకళారీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్భగుడిలోని 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతేకాక ఆలయం గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లుగా శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్పకళారీతులు ఆలయ శోధను ఇనుమడుస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామంగా మాత్రమే ఉంది. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడా అంతుపట్టదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి. ఇక ఆలయ నిర్మాణానికి వస్తే ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తుశిల్పిచే చేయబడింది. ఈ విషయంలో ఆ ప్రాంతంలో గల శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది. ఈ ఆలయంలోని విగ్రహాల సంగతికి వస్తే ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉంటాయి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడి విగ్రహాలు పెద్దవి. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాల్లో ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిగ్బాధకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమాణం గలవి, అనగా 6 అడుగుల ఎత్తు కలవిగా చెబుతుంటారు. ఇక ఆలయంలో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. 1000 సంవత్సరాలు ఉన్న ఆలయాలు దాదాపు పాడుబడిన స్థితిలో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న శివాలయంగా ఈ ఆలయం చెప్పబడుతుంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంటారు. ఈ ఆలయంలోని ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, వింతలు ఉన్నాయి. 13 అంతస్తులతో నిర్మితమైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ వాడలేదు. ఈ ఆలయం నిర్మాణం పూర్తిగా గ్రానైట్ రాయితో చేయబడింది. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం ఇది. ఇక్కడ శివలింగం ఎత్తు దాదాపు 3.7 మీటర్లు ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని విగ్రహం ఎత్తు 2.6 మీటర్లు ఉంటుంది. ఇక ఈ ఆలయ గోపుర కలశం 80 టన్నుల ఏకశిలతో నిర్మించడం ఈ ఆలయ విశేషం. ఎవరైనా భక్తులు ఆ ఆలయంలో మాట్లాడుకుంటే ఆ శబ్దాలు ఈ ఆలయంలో మళ్ళీ ప్రతిధ్వనించవు. అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ఈ ఆలయంలో మరో విశిష్టత ఏంటంటే మిట్ట మధ్యాహ్న సమయంలోని ఈ ఆలయం గోపురం నీడ ఎక్కడా పడదు. ఈ గుడి నీడ కనబడినా సరే ఆలయం గోపురం నీడ మాత్రం కనిపించదు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాతి తోరణాలలో 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉండే
వంపుతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి. ఈ రంధ్రాలు ఎందుకు పెట్టారనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక రహస్యంగానే మిగిలిపోయింది.